పాండవులు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అందరూ కలిసి ఆఖరిసారిగా ఒకసారి ఆలింగనం చేసుకొని అటు నుంచి మత్స్యరాజ్యంలోకి వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇప్పటి నుంచి జీవితం ఇంకో రకంగా ఉండబోతుంది. ఎందుకంటే మత్స్యరాజ్యంలోకి ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఒకళ్ళకి ఒకళ్ళు ఎదురుపడ్డా కనీసం కళ్ళల్లో కూడా వాళ్ళు అనురాగాన్ని ప్రేమని కూడా వ్యక్తపరచకూడదు. ఎవరో తెలియనట్టుగా ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా వాళ్ళందరూ బిహేవ్ చేయాలి ఇప్పుడు. కానీ పాండవులు చెయ్యలేనిదే యాక్టింగ్. ఆ యాక్టింగ్ చెయ్యలేని వాళ్ళ చేత శకుని యాక్టింగ్ చేయించాలి, అప్పుడే వీళ్ళు ఈజీగా దొరికిపోతారు అని ఒక స్కెచ్ చేసి మరీ ఈ అజ్ఞాతవాసం అనేది అతను ఆర్గనైజ్ చేశాడు. శకునికి కూడా ఏం కావాలి, శకునికి ఈ దుష్ట చతుష్టయానికి అందరికీ ఏం కావాలంటే వీళ్ళు పరాక్రమవంతులు, ఎటువంటి యుద్ధమైనా ఎటువంటి ఇదైనా వాళ్ళు జయించగలరు. కానీ వాళ్ళ తేజస్సుని దాచుకొని అసలు ఇలాగా ఒకళ్ళ దగ్గర అజ్ఞాతంలో వాళ్ళు బ్రతకటం అనేది కలలో కూడా ఊహించలేని విషయం అని శకుని ముందుగానే ఆలోచించాడు. కరెక్ట్గా స్ట్రాటజీ వేశాడు శకుని.